గౌరవ ఎమ్మెల్యే గారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో గతం నుంచి చూస్తూ ఉన్నాం. గతంలో మల్యాల నుంచి కాచాపూర్ వరకు కూడా రోడ్డు నిర్మాణం సిఆర్ఎఫ్ నిధుల ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజే వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 4 మండలాలు కలుపుతూ దాదాపు 35 కిలోమీటర్ల రోడ్డు, మధ్యలో కల్వర్టు, మినీ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. దాదాపు 50 కోట్ల రూపాయలతోని 35 కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్ను డబుల్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి సిఆర్ఎఫ్ నిధులను కేటాయించడం జరిగింది. ఇది దీని ద్వారా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక మంచి వెసులుబాటు. మీరు దేశవ్యాప్తంగా ప్రపంచం చూడండి, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా, చివరకు ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యం ముఖ్యం. ఆ రవాణా సౌకర్యం ఉంటేనే ఇవాళ అభివృద్ధి అనేది ముందుకు సాగుతున్న విషయం వాస్తవం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకోవడం జరిగింది. దానిలో 7,000 కోట్ల రూపాయలు నిధులు కేవలం రహదారులకు మాత్రమే. ఇవాళ కరీంనగర్, జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ నేషనల్ హైవే కోసం 2,500 కోట్ల రూపాయలు కానీ, దాంతోపాటు సడక్ యోజన కింద 130 కోట్ల రూపాయలు, సిఆర్ఎఫ్ నిధులు ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలు, ఈజీఎస్ కింద రహదారుల కోసం 700 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అతి త్వరలో వారు చెప్పినట్టు గతంలో వారు వస్తే కూడా ఇద్దరు నితిన్ గడ్కరీ గారిని కలిసాము. వారిని కలిసి జగిత్యాల్, కరీంనగర్ నేషనల్ హైవే త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన వెంటనే టెండర్ ప్రాసెస్ అతి త్వరలో పూర్తి కాబోతున్నది. గతంలో అనేక అడ్డంకులు ఉండే, ప్రజల ఫిర్యాదులు కానీ, కోర్టు కేసులు కానీ, అనేక అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ తొలగించి ఇవాళ అన్నింటినీ పరిష్కరించి వెంటనే త్వరితగతిన కరీంనగర్, జగిత్యాల్ నేషనల్ హైవేను కూడా నిర్మాణం చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం, ప్రణాళిక రూపొందిస్తున్నాం. అతి త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి కాబోతున్నది. కాబట్టి 20,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ సిఆర్ఎఫ్ నిధుల ద్వారానే ఇలా 50 కోట్ల రూపాయలతో ఇలా ఆడనకుండా 4 ఇది ఎప్పుడు ఎవరు ఊహించలే, ఇది జరుగుతాను కూడా ఎవరు అనుకోలే. అటువంటి అనుకోని సాధ్యం కానీ పనిని సుసాధ్యం చేసినటువంటి విషయాన్ని ఇలా నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. కాబట్టి సిఆర్ఎఫ్ నిధులు తెలంగాణ రాష్ట్రానికి 800 కోట్ల రూపాయలు వస్తే వాళ్ళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 300 కోట్లు తీసుకొస్తాం. మళ్ళా తర్వాత 700 కోట్ల రూపాయలు వస్తే కరీంనగర్ నియోజకవర్గానికి 219 కోట్ల రూపాయలు తీసుకొస్తాం. వాళ్ళ గన్నేరువరం నుంచి ఎర్రగంతల వరకు 79 కోట్ల రూపాయల నిధులు కూడా ఇలా మధ్యలో డ్యామ్ మధ్యలో బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేపట్టబోతున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో, సమన్వయంతో ఇవాళ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఆయా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తే ప్రజలు తిరిగి హర్షిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసిమెలిసి ముందు పోయే ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు.